Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahma Lashmi. My subject is Computer Science. టుడే ఈరోజు సెకండ్ బీకామ్ వాళ్ళకి ఫోర్త్ సెమ్ ఒక కంప్యూటర్ పేపర్ ఉంటుంది. ఆ కంప్యూటర్ పేపర్ వచ్చేటప్పటికి ఆ కంప్యూటర్ పేపర్ నేము సి లాంగ్వేజ్లో మనం థర్డ్ యూనిట్ గురించి చెప్పుకుంటున్నాం. థర్డ్ యూనిట్లో టాపిక్స్ ఏంటి? థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి ఫంక్షన్స్ అవేంటి? ఆ ఫంక్షన్లో టాపిక్స్ ఏంటి? ఇంట్రడక్షన్, యూజింగ్ ఫంక్షన్స్, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ప్రోటోటైప్, function definition, function call, return statement, passing parameter scope of variables, storage classes and recursive function. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటి? స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పుకుందాం అన్నమాట. ఇది లాస్ట్ టాపిక్. ఇందులోకి వచ్చేటప్పటికి ఈ యూనిట్ వచ్చేటప్పటికి మనకి లాస్ట్ టాపిక్ స్టోరేజ్ గురించి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ స్టోరేజ్ క్లాసెస్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా కడతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టోరేజ్ క్లాసెస్. ఈ స్టోరేజ్ క్లాసెస్ మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టోరేజ్ క్లాసెస్. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగొస్తుంది? స్టోరేజ్ క్లాసెస్ మీద ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టోరేజ్ క్లాసెస్ అనేది 2 టైప్స్ అన్నమాట. స్టోరేజ్ క్లాసెస్ అనేది ఎన్ని? 2 టైప్స్. కంప్యూటర్ స్టోరేజ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. కంప్యూటర్ స్టోరేజ్ అనేది ఎన్ని? 2 టైప్స్ కింద ఉంటుంది. అది ఎలాగా? ఫస్ట్ది మెమరీ or RAM. సెకండ్ది రిజిస్టర్స్ ఆర్ CPU రిజిస్టర్స్. సెకండ్ది ఏంటి? రిజిస్టర్ ఆర్ CPU రిజిస్టర్. ఈ సెకండరీ వచ్చేటప్పటికి ఏంటి? స్టోరేజ్ క్లాసెస్ అనేది సెకండరీ రిజిస్టర్ అనేది సెకండ్ది ఏంటి? రిజిస్టర్. ఈ రిజిస్టర్లు అనేది ఏంటి? 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ రిజిస్టర్లు ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. అవేంటి? స్టోరేజ్ క్లాసెస్ ఆర్ 4 టైప్స్ ఆర్ దేర్. ఎందులో ఉంటాయి? రిజిస్టర్లో. మెమరీ మనకి స్టోరేజ్ క్లాసెస్ ఏంటి? 2 టైప్సే. అది ఫస్ట్ది ఏంటి? మెమరీ ఆర్ ర్యామ్. రెండోది రిజిస్టర్ ఆర్ CPU రిజిస్టర్. ఇవి 2 స్టోరేజ్ క్లాసెస్. రిజిస్టర్లోకి వచ్చేటప్పటికి స్టోరేజ్ క్లాసెస్ మళ్ళీ 4 టైప్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. రిజిస్టర్లో స్టోరేజ్ క్లాసెస్ ఎన్ని విధాలుగా ఉంటుంది? 4 టైప్స్ ఉంటుంది. ఓకేనా? అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటి? ఆటో. ఫస్ట్ది ఏమన్నా మెమరీనే ర్యామ్ అని అన్నా. ఫస్ట్ది ఏమన్నా మెమరీనే ర్యామ్ అంటాం. ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ని ఏమంటాం? ర్యామ్ అనొచ్చు ఆర్ మెమరీ అనొచ్చు. అది ఫస్ట్ స్టోరేజ్. ఇప్పుడు రెండోది వచ్చేటప్పుడు రిజిస్టర్. ఈ రిజిస్టర్ అనేది ఏంటి? దీన్ని ఏమంటాం? ఆటో ఆర్ ఆటోమేటిక్ ఆర్ లోకల్ ఆర్ ఇంటర్నల్ అనొచ్చు. ఈ రిజిస్టర్లోకి వచ్చేటప్పుడు ఏంటి ఏమనొచ్చు? ఆటో అనొచ్చు, ఆటోమేటిక్ అనొచ్చు, ఆర్ లోకల్ అనొచ్చు, ఆర్ ఇంటర్నల్ అనొచ్చు. ఓకేనా? అదేంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద స్టోరేజ్ క్లాసెస్ అండ్ ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. ఇది స్టోరేజ్ క్లాసు అండ్ ఒక కీవర్డ్ అనమాట. ఇది ఈ రిజిస్టర్లో వచ్చేటప్పటికి ఈ రిజిస్టర్స్ని ఏమన్నా ఆటో అనొచ్చు, ఆర్ ఆటోమేటిక్ అనొచ్చు, ఆర్ లోకల్ అనొచ్చు, ఆర్ ఇంటర్నల్ అనొచ్చు. ఇది ఏంటి? స్టోరేజ్ క్లాస్. ఇదేంటి? ఇది ఒక స్టోరేజ్ క్లాసు అండ్ ఒక కీవర్డ్. ఇన్ సి లాంగ్వేజ్లో ఏంటి? ఒక స్టోరేజ్ క్లాసు అండ్ ఒక కీవర్డ్ అనమాట. ఈ ఆటోమేటిక్, లోకల్, ఇంటర్నల్ ఇవన్నీ ఏంటి? ఒక స్టోరేజ్ క్లాస్ కింద ఉంటుంది అండ్ ఒక కీవర్డ్ కింద ఉంటుంది. ఇందులో సి లాంగ్వేజ్లో ఇఫ్ యూ కెనాట్ అసైన్ ఎనీ స్టోరేజ్ క్లాస్. ఇక్కడ మనం ఎటువంటి సైన్ని స్టోరేజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్టోరేజ్ క్లాస్లో. ఇన్ ద వేరియబుల్స్ ఆటోమేటికల్ ఆర్ బై డిఫాల్ట్ అసైన్డ్. ఇందులో వేరియబుల్స్ అనేది ఆటోమేటికల్గా డిఫాల్ట్గా అసైన్ అయ్యి ఉంటాయి. ఏ సైన్స్ని మనం ఇందులో
స్టోరేజ్ చేయలేం, సైన్ సింబల్స్ని స్టోరేజ్ చేయలేం. కానీ వేరియబుల్లో వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అసైన్ అవుతాయి. ఎలాగా ఆటో స్టోరేజ్ క్లాసెస్ ఇన్ లోకల్ వేరియబుల్స్. ఈ స్టోరేజ్ అనేది, ఈ ఆటో స్టోరేజ్ క్లాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? లోకల్ వేరియబుల్స్లో జరుగుతుంది అనమాట. ఈ ఆటో స్టోరేజ్ క్లాస్ అనేది ఎక్కడ ఉందంటే లోకల్ వేరియబుల్స్లో మనం స్టోరేజ్ అసైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది చూడండి, స్టోరేజ్ ర్యామ్ ఫస్ట్ది వచ్చేటప్పటికి ఏంటి? స్టోరేజ్. ఇందులో 4 టైప్స్ ఉన్నాయి కదా, రిజిస్టర్లు ఎన్ని ఉన్నాయి? 4 టైపు. ఈ 4 టైప్స్ని ఏమన్నాం మనం? ఇప్పుడు ఈ రిజిస్టర్ని ఏమన్నాం? ఆటో అనొచ్చు, ఆటోమేటిక్ అనొచ్చు, లోకల్ అనొచ్చు, ఇంటర్నల్ అనొచ్చు. ఇవేంటి? సి లాంగ్వేజ్లో ఒక కీబోర్డ్ గాను అండ్ ఒక స్టోరేజ్ క్లాసెస్ కింద ఉంటుంది. ఇది ఏంటి? మనం ఏ సైన్స్ని స్టోరేజ్ చేయలేం, అంటే ఏ సింబల్స్ని స్టోరేజ్ చేయలేం. కానీ వేరియబుల్ కింద మనం స్టోరేజ్ చేయగలం ఆటోమేటిక్గా. ఒక వేరియబుల్కి ఆటోమేటిక్గా మనం స్టోరేజ్ చేయగలం అనమాట. ఇవి ఏమంటున్నాం? లోకల్ వేరియబుల్స్గా. ఇలా వేరియబుల్స్ని ఎప్పుడైతే మనం అసైన్ చేయగలిగామో ఇవి ఆటో స్టోరేజ్ క్లాసెస్ కిందనే వేరియబుల్ కింద మనం అసైన్ చేయొచ్చు అనమాట. ఇందులోకి వచ్చేటప్పుడు స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? ర్యామ్లో జరుగుతుంది. ఎక్కడ అవుతుంది? రిజిస్టర్ అనే ఫస్ట్ దాంట్లో ఏంటి? స్టోరేజ్ వచ్చేటప్పటికి ర్యామ్లో అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ వచ్చేటప్పటికి ఏంటి? గర్బేజ్ వాల్యూ అండ్ ప్రిడిక్టబుల్ వాల్యూ విచ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ గర్బేజ్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ అంటే గర్బేజ్ వాల్యూ అంటే మనకు అన్నెసరీ అనమాట. గర్బేజ్ వాల్యూ అంటే మనకు సంబంధం లేని, మన ప్రోగ్రామ్కి సంబంధం లేని వాల్యూస్ వచ్చినప్పుడు అన్నింటిని ఏమన్నా గర్బేజ్ వాల్యూ అండి. గర్బేజ్ వాల్యూ అనేది ఏంటి? డిఫాల్ట్ వాల్యూలోకే వస్తాయి. ఆ ప్రిడిక్టబుల్ వాల్యూ దాన్ని మనం కంట్రోల్ చేసే వరకు, వాల్యూస్ వచ్చే వరకు కంట్రోల్ చేయొచ్చు. విచ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ గర్బేజ్ వాల్యూ. మనం ఎప్పుడైతే గర్బేజ్ వాల్యూని ఆఫ్ చేయగలమో అప్పుడు గర్బేజ్ వాల్యూని డిఫాల్ట్గా వచ్చేదంటే ఈ గర్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఆ గర్బేజ్ వాల్యూస్ని మనం ప్రిడిక్ట్ చేయగలిగితే వాల్యూస్ అనేది మనకి ఎబిలిటీ వస్తుంది అనమాట. స్టోరేజ్ ఏంటి? ర్యామ్లో వచ్చేటప్పటికి గర్బేజ్ వాల్యూస్ అని మనీ గర్బేజ్ అంతా ఉంటుంది. దాన్ని ప్రిడిక్ట్ చేయాలంటే మనం అక్కడ ప్రిడిక్ట్ చేయడం అనేది వాల్యూస్ని కాల్ చేయడం ద్వారా ఆ గర్బేజ్ వాల్యూ అనేది క్లియర్ అయిపోయి మనకు ఒరిజినల్ వాల్యూస్ ఎబిలిటీ అవుతాయి అనమాట. నెక్స్ట్ స్కోప్ అంటే ఏంటి? లోకల్ టు ద బ్లాక్ ఇన్ విచ్ ద వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్. స్కోప్ అనేది ఏంటి? లోకల్ టు ద బ్లాక్ ఇన్ విచ్ ద వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్. ఇక్కడ లోకల్ స్కోప్ అనేది ఎక్కడ అవుతుంది? లోకల్గా డిఫైన్ చేసిన ఒక బ్లాక్ని ఒక వేరియబుల్గా డిఫైన్ చేస్తాం. ఒక వేరియబుల్ ఉంటుంది అనమాట. ఆ వేరియబుల్ ఉన్న బ్లాక్ని ఏమంటున్నాం? లోకల్ బ్లాక్ అనొచ్చు. లోకల్ బ్లాక్ కింద మనం డిఫైన్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? దాన్ని ఏమంటున్నాం? ఆ బ్లాక్ని స్కోప్ అంటున్నాం. నెక్స్ట్ లైఫ్ టైం అంటే ఏంటి? టిల్ ద కంట్రోల్ రిమైన్స్ విత్ ఇన్ ద బ్లాక్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఈజ్ డిఫైన్డ్. ఇక్కడ మనం లైఫ్ టైం అనేది ఏంటి? ఒక బ్లాక్లో బ్లాక్తో పాటు రిమైన్స్ ఉన్న డేటాతో మనం కంట్రోల్ చేసి వేరియబుల్స్ని, మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓన్లీ ఒక వేరియబుల్సే కదా, వేరియబుల్స్ కాదు కదా. సో మనీ బ్లాక్స్ కింద డిజైన్ చేస్తాం ప్రోగ్రామ్ని. ఒక బ్లాక్లో వచ్చేటప్పటికి వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. ఆ వేరియబుల్స్ ఉన్న బ్లాక్ని దాన్ని కంట్రోల్ చేస్తూ రిమైన్స్ బ్లాక్తో పాటు మనం రన్ అయ్యే ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే లైఫ్ టైం అంటున్నాం. దీని యొక్క సింటాక్స్ వచ్చేటప్పటికి ఆటో ఇంటి ఎక్స్. రిజిస్టర్లో 4 కేటగిరీస్ అంటున్నాం కదా. ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటి? మనకి ఆటో అనొచ్చు, ఆటోమేటిక్ అనొచ్చు, లోకల్ అనొచ్చు, ఇంటర్నల్ అనొచ్చు. అవునా? దీని యొక్క సింటాక్స్ ఇవి ఏంటి? కీబోర్డ్గానే ఉంటుంది, అలాగే వేరియబుల్ కింద కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇది చూడండి, ఆటో ఇంటూ ఎక్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఆటో అనేది ఒక కీవర్డ్. దీని వేరియబుల్ కింద తీసుకున్నాం మనం. ఇప్పుడు ఆటో ఇంటూ ఎక్స్ ఇలా తీసుకున్నప్పుడు ఇది ఒక వేరియబుల్ యొక్క బ్లాక్. ఈ బ్లాక్లు అనేది స్కోప్ అనేది ఏమైంది? డిఫాల్ట్గా ఒక గర్బేజ్ వాల్యూ. స్టోరేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ర్యామ్లో జరుగుతుంది. ర్యామ్లో జరిగేటప్పుడు గర్బేజ్ వాల్యూ డిఫాల్ట్గా గర్బేజ్ వాల్యూ వస్తుంది. దాన్ని ప్రిడిక్ట్ చేయాలి మనం. తర్వాత స్కోప్, ఈ బ్లాక్ ఉంది చూడండి. ఈ బ్లాక్ మనం ఏమంటున్నాం? లోకల్ కింద డిఫైన్ చేస్తున్నాం, లోకల్ వేరియబుల్ కింద డిఫైన్ చేస్తున్నాం. దీన్ని స్కోప్ అంటున్నాం. లైఫ్ టైం ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేస్తుంది. ఇది ఒక బ్లాక్. రిమైనింగ్ బ్లాక్స్ అంటే చూడండి, ఆ రిమైనింగ్ బ్లాక్స్ని కూడా కంట్రోల్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఒక కీవర్డ్ వేరియబుల్గా తీసుకుంటున్నాం అంటే రిమైనింగ్ బ్లాక్స్ మీద
డిఫెక్ట్ అవ్వకూడదు కదా, ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. ఎఫెక్ట్ అవుతున్నంతసేపు మనకు డిఫాల్ట్ గర్బేజ్ వాల్యూస్, డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. అవి కంట్రోల్ చేస్తూ మన ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఒక కీవర్డ్ని మనం వేరియబుల్గా తీసుకున్నాం, ఒక కీవర్డ్నే వేరియబుల్గా తీసుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? స్టోరేజ్ అనేది ర్యామ్లో జరుగుతుంది. స్టోరేజ్ అనేది ఎక్కడ? ర్యామ్లో జరుగుతుంది. ర్యామ్లో జరిగినప్పుడు ఏంటి? డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. డిఫాల్ట్ వాల్యూ అంటే గర్బేజ్ వాల్యూస్ అన్నీ వస్తాయి. స్కోప్ అనేది మనం వేరియబుల్ ఎక్కడో ఒక బ్లాక్లో డిఫైన్ చేస్తాం. అది రిమైనింగ్ లైఫ్ టైం రిమైనింగ్ బ్లాక్స్ మీద కంట్రోల్ చేస్తూ మన ప్రోగ్రామ్ రన్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? లైఫ్ టైమ్ అని అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ రిజిస్టర్ వచ్చేటప్పటికి ఏంటి? ఇట్ ఈజ్ ద స్టోరేజ్ క్లాస్ అండ్ ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. రిజిస్టర్ అనేది కూడా స్టోరేజ్ క్లాసు అండ్ కీవర్డ్ అనమాట. రిజిస్టర్ అనేది వచ్చి స్టోరేజ్ క్లాస్ అనొచ్చు అండ్ కీవర్డ్గాను తీసుకోవచ్చు. ఇక్కడ సి లాంగ్వేజ్లో ది వాల్యూ స్టోర్డ్ ఇన్ CPU రిజిస్టర్ కెన్ ఆల్వేస్ బీ యాక్సెస్ ఫాస్టర్. ఇందులో వాల్యూస్ స్టోర్, ఇదేంటి మన రిజిస్టర్, ఇందులో వాల్యూస్ అనేది స్టోరేజ్ ఎక్కడ అవుతుంది? CPUలో రిజిస్టర్ అవుతుంది. CPUలో రిజిస్టర్ చేయగలం. ఆల్వేస్ బీ యాక్సెస్ ఫాస్టర్. ఇది ఎప్పుడైతే స్టోర్ అవుతాయో వాల్యూస్, ఇది ఎప్పుడు దీని యొక్క యాక్సెస్ చాలా స్పీడ్గా యాక్సెస్ చేస్తుంది. యాక్సెస్ స్పెల్లింగ్ తప్పమ్మ, ACCESS. యాక్సెస్ చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేస్తుంది. ఎప్పుడైతే వాల్యూ స్టోర్ చేసుకుందో, CPU రిజిస్టర్ చేసుకుందో అవన్నీ ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి. దెన్ ద ర్యామ్, ఎక్కడ ర్యామ్ కన్నా స్పీడ్గా అవుతుంది. దెన్ ద ర్యామ్ కన్నా స్పీడ్గా CPUలో మన వాల్యూస్ని రిజిస్టర్ చేయడం చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? రిజిస్టర్ అనేది అంటే ఒక కీవర్డ్ని మనం ఇక్కడ స్టోరేజ్కి తీసుకుంటున్నాం సి లాంగ్వేజ్లో. ఈ స్టోరేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? CPUలో రిజిస్టర్ అవుతుంది. ఈ CPUలో ఎప్పుడు వాల్యూస్ రిజిస్టర్ చేసినా చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేస్తుంది. దేనికన్నా? ర్యామ్ కన్నా ఎక్కువ ఫాస్ట్ చేస్తుంది. యూ కెనాట్ సే ఫర్ స్టోర్ దట్ ద ఇనీషియలైజ్ రిజిస్టర్ వేరియబుల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్. ఇక్కడ మనం ఒక స్టోర్ కోసం అయితే మాత్రం ఇనిషియలైజ్ చేయలేం. జస్ట్ ఒక స్టోరేజ్ కోసం అయితే ఒక స్టోర్ చేసే ప్రాసెస్ కోసం అయితే చేయలేం. ఎందుకు చేయలేమంటే ఇక్కడ వేరియబుల్ ఆర్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్. ఇక్కడ వేరియబుల్ కింద రిజిస్టర్ అయిన తర్వాతే మన వాల్యూస్ని రిజిస్టర్ చేయగలం. డైరెక్ట్గా వాల్యూస్ పట్టుకెళ్ళి రిజిస్టర్ చేయలేం, స్టోరేజ్ చేయలేం. ఫస్ట్ ఏంటి? ఒక వేరియబుల్స్ కింద డిఫైన్ చేసి ఆ వేరియబుల్స్ని రిజిస్టర్ చేసిన తర్వాత వాల్యూస్ అనేది స్టోర్ అవుతుంది. అర్థమైంది? ఇక్కడ టాపిక్ డైరెక్ట్గా పట్టుకెళ్ళి సమ్ వాల్యూస్ పట్టుకెళ్ళి స్టోర్ చేసేయమంటే రిజిస్టర్ CPUలో రిజిస్టర్ చేసామంటే అవ్వదు, అది జరగదు. ఫస్ట్ ఏమవ్వాలి? ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఏం చేయాలి? ఇనిషియలైజేషన్ చేయాలి. ఫస్ట్ వేరియబుల్గా రిజిస్టర్ చేయాలి. మనం వేరియబుల్స్ని రిజిస్టర్ చేయాలి. వేరియబుల్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని అప్పుడు రిజిస్టర్ చేస్తుంది. అప్పుడు వేరియబుల్ యొక్క వాల్యూస్ని రిజిస్టర్ చేస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని స్టోర్ చేయలేం. మనం ఫస్ట్ వేరియబుల్స్ని రిజిస్టర్గా చేయాలి. చేసిన తర్వాత వేరియబుల్స్ యొక్క వాల్యూస్ స్టోర్డ్ అవుతాయి, రిజిస్టర్గా స్టోర్ అవుతాయి. అదేందో టాప్ పాయింట్. ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ ఎర్రే అండ్ దీస్ వేరియబుల్స్. ఇక్కడ మనం ఎర్రేవేలో వేరియబుల్స్ అనేది చేయలేం. ఆర్ స్టోర్డ్ ఇన్ ఆటో స్టోరేజ్ క్లాస్. ఇక్కడ మనం వేరియబుల్స్ అనేది ఎర్రేవేలో, ఎర్రే అంటే ఏంటో తెలుస్తుంది తర్వాత, ఎర్రే అంటే ఏంటో తరుగుతుంది. ఎర్రేవేలో అనేది ఇవ్వడం అన్నది జరగదు వేరియబుల్స్ని. ఇక్కడ స్టోరేజ్ అనేది ఆటోమేటిక్గా స్టోరేజ్ అవుతుంది. దీని యొక్క స్టోరేజ్ ఏంటి? ఇక్కడ స్టోర్ చేసే ప్రాసెస్ ఏంటి? స్టోర్ చేసామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? రిజిస్టర్ అవుతుంది. స్టోర్ చేసామంటే స్టోర్ చేస్తున్నాం. స్టోర్ అంటే ఏంటి? ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యే ప్రాసెస్ని ఏమన్నా స్టోరేజ్ అంటున్నాం. డిఫాల్ట్ గర్బేజ్ వాల్యూస్. డిఫాల్ట్గా వచ్చేవేంటి? గర్బేజ్ వాల్యూస్ వస్తాయి. వీటిని మనం కంట్రోల్ చేయలేం. అన్ప్రెడిక్టబుల్ వాల్యూస్. ఇవి అన్ప్రెడిక్టబుల్ వాల్యూస్ అంటే కంట్రోల్ చేయలేని అండ్ వాల్యూ లేని డిఫాల్ట్ వాల్యూస్ అని. స్కోప్ అనేది ఎక్కడ? లోకల్లోనే డిఫైన్. వేరియబుల్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తాం? లోకల్ వేరియబుల్సే కదా, లోకల్గానే డిఫైన్ చేస్తాం. లైఫ్ టైం ఇంటర్నల్. ఇక్కడ లైఫ్ టైం వచ్చేటప్పటికి ఏంటి? ఇంటర్నల్ అనమాట. ఇక్కడ లైఫ్ టైం వచ్చేటప్పటికి ఏంటి? మనకి వేరియబుల్గా డిఫైన్ చేస్తాం లైఫ్ టైం అంటే అది. ఓకేనా?
లైఫ్ టైం వచ్చేటప్పటికి ఇంటర్నల్ అనమాట. ఓకేనా. దీని యొక్క సింటాక్స్ ఎలా తీసుకుంటున్నాం, రిజిస్టర్ ఇంట్ ఎక్స్. ఇక్కడ వేరియబుల్ ఏంటి ఎక్స్, ఇంట్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్, రిజిస్టర్. ఇది వేరియబుల్గా రిజిస్టర్ ఇంట్ ఎక్స్ అని ఒక కీవర్డ్ కింద, కీవర్డ్ యాక్చువల్ రిజిస్టర్ అనేది కీవర్డ్ యాక్చువల్గా, దీని మనం ఒక వేరియబుల్గా తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఇది థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి స్టాటిక్. రిజిస్టర్లో థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటి స్టాటిక్. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్ ఇన్ సి. ఇది కూడా స్టాటిక్ అనేది కూడా సి లాంగ్వేజ్లో ఏంటి ఒక కీవర్డ్, అవునా, ఒక కీవర్డ్ అండ్ ఒక స్టోరేజ్ క్లాస్. స్టాటిక్ ఇక్కడ థర్డ్ ఏంటమ్మా స్టాటిక్. సి లాంగ్వేజ్లో స్టాటిక్ వచ్చేటప్పటికి ఏంటి ఒక కీవర్డ్, యాక్చువల్గా రిజిస్టర్, ఆటో, స్టాటిక్ ఇవన్నీ కీవర్డ్స్ సి లాంగ్వేజ్లో. ఇవి కీవర్డ్స్ అండ్ వేరియబుల్ అనమాట. సి లాంగ్వేజ్లో ఏంటి ఇప్పుడు కీవర్డ్స్నే వేరియబుల్ ఒక స్టోరేజ్ క్లాస్ కింద తీసుకున్నాం. ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ అండ్ ఒక స్టోరేజ్ క్లాసు, ఒక స్టోరేజ్ క్లాసు ఒక కీవర్డ్ అనమాట సి లాంగ్వేజ్లో. సి లాంగ్వేజ్లో ఈ స్టాటిక్ అనేది ఏంటి ఒక స్టోరేజ్ క్లాస్ గాను అండ్ ఒక కీవర్డ్ గాను ఉంటుంది ఎక్కడ సి లాంగ్వేజ్లో. దీని యొక్క స్టోరేజ్ ఎక్కడ అవుతుంది స్టాటిక్లో స్టోరేజ్ ఎక్కడ అవుతుంది ర్యామ్లోనే అవుతుంది. డిఫాల్ట్గా వచ్చే వాల్యూస్ గర్బేజ్ వాల్యూస్ అనేది 0 ఉండవు. స్కోప్ వచ్చేటప్పటికి లోకల్, లైఫ్ టైం వచ్చేటప్పటికి ఇంటర్నల్ అన్నమాట. ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ఎలా ఉంది ర్యామ్లో జరుగుతుంది, స్టోరేజ్ క్లాసు ర్యామ్లో జరుగుతుంది. రిజిస్టర్కి వచ్చేటప్పటికి ఏంటి సిపియూలో స్టోరేజ్ అవుతుంది, రిజిస్టర్కి వచ్చేటప్పటికి ఏంటి సిపియూలో రిజిస్టర్ అవుతుంది అనమాట. ఓకేనా. సిపియూలో రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ స్టోరేజ్ అనేది ఏంటి ర్యామ్లో స్టోరేజ్ అవుతుంది. డిఫాల్ట్ 0 వాల్యూస్, స్కోప్ లోకల్, లైఫ్ టైం ఇంటర్నల్. ఇన్ దిస్ టైం ఇనిషియలైజ్డ్ వేరియబుల్ ఇనిషియలైజ్ ఓన్లీ వన్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మన స్టాటిక్లో వచ్చేటప్పటికి వేరియబుల్స్ని ఒకసారి ఇనిషియలైజ్ చేస్తాం, ప్రోగ్రాంలో ఒక్కసారి మాత్రమే. స్టాటిక్ అనేది ఏంటి ప్రోగ్రాంలో వేరియబుల్స్ అనేది ఒక్కసారి ఇనిషియలైజ్ చేస్తాం. ఒకసారి ఇనిషియలైజ్ చేసి మళ్ళీ రెండోసారి వేరియబుల్స్ని తీసుకుందామంటే సమ్ ప్రోగ్రామ్స్లో 2 times వేరియబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది, 2 times వేరియబుల్స్గా డిఫైన్ చేయవలసి వస్తుంది. అప్పుడు 2 times వేరియబుల్గా తీసుకుందాం అనేటప్పటికి మనం ఇక్కడ చేసేది ఏంటి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ చేస్తున్నాం. స్టోరేజ్ క్లాస్ ఏంటి మనకు స్టాటిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేయదు. ఎందుకు చేయదంటే ఇక్కడ వేరియబుల్ అనేది ఓన్లీ ఒకసారి ఇనిషియలైజ్ చేయాలి. 2 times చేస్తే ప్రోగ్రామ్లో 2 times వేరియబుల్స్ డిక్లరేషన్ అనేది జరిగితే ఇది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే స్టాటిక్ అనే స్టోరేజ్ క్లాసు, ఈ స్టోరేజ్ క్లాస్ ఏంటి స్టాటిక్. ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో మనం ఇందులో వేరియబుల్స్ అనేది ఒకసారి ఇనిషియలైజ్ చేయగలం. ప్రోగ్రాంలో ఒకసారి మాత్రమే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయగలం, స్టార్ట్ చేయగలం. రెండోసారి అనేది రెండో బ్లాక్ కింద మనం స్టార్ట్ చేయడం అనేది అసంభవం అనమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ కాబట్టి మనం దీన్ని ఓన్లీ వన్స్ ఒకసారి మాత్రమే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయగలం. ఓన్లీ వన్స్ ఒకసారి మాత్రమే మనం వేరియబుల్ని డిఫైన్ చేయగలం. దీని యొక్క సింటాక్స్ చూడండి స్టాటిక్ ఇంట్ ఎక్స్. ఓకేనా. ఇది స్టాటిక్ యొక్క వేరియబుల్, మనం ఇప్పుడు ఇక్కడ స్టోరేజ్ క్లాస్ వచ్చేటప్పటికి ఏంటమ్మా సెకండ్ వచ్చేటప్పుడు 4 categories ఉన్నాయి. సెకండ్ రిజిస్టర్లో వచ్చేటప్పటికి 4 categories ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీని ఏమన్నా ఆటో అనొచ్చు, ఆటోమేటిక్ అనొచ్చు, లోకల్ అనొచ్చు, ఇంటర్నల్ అనొచ్చు. ఆటోమిక్, లోకల్, ఇంటర్నల్. దీని యొక్క స్టోరేజ్ వచ్చేటప్పుడు ర్యామ్లో ఉంది. అలాగే డిఫాల్ట్ వాల్యూస్ అనేది గర్బేజ్ వాల్యూస్ ప్రిడిక్ట్ చేసే అంత విధిగా ఉంటుంది. స్కోప్ దీని యొక్క వేరియబుల్ డిజైనింగ్ ఎలా ఉంటుంది బ్లాక్ వైజ్ డిఫైన్ చేస్తాం. లైఫ్ టైం అనేది ఏంటి ఒక బ్లాక్ని కంట్రోల్ చేస్తూ ఒక వేరియబుల్ బ్లాక్ ఉంది దాన్ని కంట్రోల్ చేస్తూ రిమైనింగ్ బ్లాక్ని కూడా మనం రన్ చేసే ప్రాసెస్గా లైఫ్ టైం ఉండాలి. దీని యొక్క సింటాక్స్ వచ్చేటప్పుడు ఆటో ఇంటిఎక్స్. నెక్స్ట్ వచ్చేటప్పుడు రిజిస్టర్. దీని యొక్క రిజిస్టర్ ఎక్కడ జరుగుతుంది సిపియూలో జరుగుతుంది. ర్యామ్ కన్నా ఎక్కువ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చాడు ఈ రిజిస్టర్లో సెకండ్ కేటగిరీ ఏంటి మనకి రిజిస్టర్ ఆర్ సిపియూ రిజిస్టర్స్ అంటున్నాం. రిజిస్టర్స్ ఆర్ సిపియూ రిజిస్టర్. ఇందులో 4th కేటగిరీ, సెకండ్లో 4th కేటగిరీ. 4th కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటి మనకి ఎక్స్టెండ్.
ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటి ఎక్స్టర్న్. ఎక్స్టర్న్ అంటే ఏంటి, ఎక్స్టర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఏ స్టోరేజ్ క్లాస్ అండ్ ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. ఎక్స్టర్న్ అనేది కూడా ఒక స్టోరేజ్ క్లాసు అండ్ ఒక కీవర్డ్ కింద ఉంటుంది. ఇందులో సి లాంగ్వేజ్లో ఎక్స్టర్న్ అనేది ఏంటి ఒక స్టోరేజ్ క్లాస్ గాను ఒక కీవర్డ్ గాను ఫామ్ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లోబల్. దీన్ని ఏమన్నా గ్లోబల్లో కాల్ చేస్తాం. గ్లోబల్ వేరియబుల్స్లో మనం దీన్ని కాల్ చేస్తాం అనమాట. గ్లోబల్ కిందకి కాల్ చేస్తాం అనమాట. దీన్ని ఎక్స్టర్న్ అనేది ఏంటి గ్లోబల్ కిందకి కాల్ చేస్తాం అనమాట. గ్లోబల్ లాగా యూస్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనకు వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ డిక్లరేషన్ ఉంటుంది. వేరియబుల్స్ అనేది ఎక్కడ ఉంటుంది, లోకల్ వేరియబుల్స్ ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్స్ ఉంటుంది. కానీ ఈ ఎక్స్టర్న్ అనేది ఏంటి గ్లోబల్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. దీన్ని ఎక్స్టర్న్ అనేది ఏంటి గ్లోబల్ కింద పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఎక్కడ జరుగుతుంది, ర్యామ్లోనే జరుగుతుంది. డిఫాల్ట్ వాల్యూ వచ్చేటప్పటికి జీరో. స్కోప్ అనేది లోకల్. ఓకేనా. లైఫ్ టైం అనేది ఏంటో చూద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ డస్ నాట్ కమ్ టు ఆల్ ఎండ్. ఇక్కడ మన ప్రోగ్రామ్ ఎంత పొడుగ్గా ఉన్నా దాని ఎగ్జిక్యూషన్ అనేది ఇన్ దిస్ ఇఫ్ యూ ఇనిషియలైజ్ గ్లోబల్ యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ వేరియబుల్స్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనం వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎక్కడ గ్లోబల్ కింద ఇనిషియలైజ్ చేయాలి. ఎప్పుడైతే వేరియబుల్స్ని మనం గ్లోబల్ కింద ఇనిషియలైజ్ చేసామో గ్లోబల్ వేరియబుల్స్ కింద ఇనిషియలైజ్ చేయగలమో అప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎంత ప్రోగ్రామ్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంత టైం అయినా మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. చివరికి ఫైనల్గా ఎగ్జిక్యూట్ అనేది రన్ అవుతుంది. అది ఇక్కడ మనం ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి మనం లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేసామనుకో ఎగ్జిక్యూషన్ అనేది ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ ఇక్కడ మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఖచ్చితంగా మనం గ్లోబల్ వేరియబుల్ కింద డిజైన్ చేస్తే మనకి గ్లోబల్ వేరియబుల్ కింద డిజైన్ చేసుకుంటే మనం ఎగ్జిక్యూషన్ అనేది ఎంత ప్రోగ్రామ్ అయినా ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ మనం కొన్ని ఈ రిజిస్టర్ వచ్చేటప్పటికి ఏంటి రిజిస్టర్ ఆర్ సెకండ్ ఫస్ట్ ఏంటి మెమరీ ఆర్ ర్యామ్, సెకండ్ రిజిస్టర్ సిపియు. దీనికి వచ్చేటప్పటికి ఏంటి మనకు 4 కేటగిరీస్లో స్టోరేజ్ క్లాస్ అనేది ఎలా జరిగించండి. ఇక్కడ ఏమి ఇచ్చాం స్టోరేజ్ క్లాస్, స్కోప్, లైఫ్, డిఫాల్ట్ వాల్యూ, మెమరీ అనేది ఇక్కడ మనం 5 బ్లాక్స్ కింద ఉన్నాయి. అవేంటి స్టోరేజ్ క్లాస్, స్కోప్, లైఫ్, డిఫాల్ట్ వాల్యూ, మెమరీ అని 5 బ్లాక్స్ కింద ఉంది. ఆటో అనే ఒక స్టోరేజ్ క్లాస్ తీసుకున్నాం. ఆటో అనేది స్కోప్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకున్నాం స్టోరేజ్, డిఫాల్ట్, స్కోప్, లైఫ్ టైం అని తీసుకున్నాం. అవేంటి స్కోప్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ టైం అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ వచ్చేటప్పటికి ఏంటి ఆటో అనొచ్చు, లోకల్ అనొచ్చు. ఇక్కడ స్టోరేజ్ ఫస్ట్ది ఏంటి మనది ఆటోమేటిక్, లోకల్, ఇంటర్నల్. ఇందులో ఏమైనా అనొచ్చు. ఆ స్టోరేజ్ క్లాస్ వచ్చేటప్పటికి ఏంటి మనకు లోకల్. స్కోప్ ఏంటి ఫంక్షన్ మీద. ఇక్కడ స్కోప్ ఏంటి ఎప్పుడైతే ఆటో తీసుకున్నామో స్టోరేజ్ క్లాస్ని ఇక్కడ స్కోప్ అనేది ఫంక్షన్ మీద అవుతుంది. లైఫ్ అనేది కూడా ఫంక్షన్. డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఏమొస్తాయి గార్బేజ్ వాల్యూస్. అంటే మనం ప్రోగ్రామ్ యొక్క వాల్యూస్ కాదు ఆల్రెడీ ఎక్కడెక్కడో చేసిన వాల్యూస్ అన్ని గర్బేజ్ అన్నెసరీ వాల్యూస్ అన్నీ వచ్చినప్పుడు దాన్ని గర్బేజ్ వాల్యూస్ అంటాం. దీని యొక్క మెమరీ ఏంటి సెకండరీ మెమరీ. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేటప్పటికి ఎక్స్టర్న్ వచ్చేటప్పుడు చూడండి. దీని ఎక్స్టర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి ఏంటి దీని యొక్క స్కోప్ ఏంటి ప్రోగ్రాము మీద బేస్ అయ్యి ఉంటుంది. ప్రోగ్రామ్ మీద దీని యొక్క స్కోప్ ఏంటి ఆటో అయితే ఫంక్షన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. స్కోప్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంటుంది ఆటో రిజిస్టర్ అయితే ఫంక్షన్ మీద స్కోప్ అయ్యి ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్కి వచ్చేటప్పటికి ఏంటి ప్రోగ్రామ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. స్కోప్ అనేది ఏంటి ప్రోగ్రామ్ మీద. లైఫ్ అనేది కూడా ప్రోగ్రామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రోగ్రామ్ ఉంటుంది. డిఫాల్ట్ వాల్యూ అంటే గర్బేజ్ వాల్యూస్ దీనికి ఏమి ఉండవు. ఎక్స్టర్నల్ స్టోరేజ్లో గర్బేజ్ వాల్యూస్ ఉండవు. కానీ ఆటో స్టోరేజ్ వాల్యూస్లో లోకల్ స్టోరేజ్ వాల్యూస్ గర్బేజ్ వాల్యూస్ సో మనీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్లో అనేది గర్బేజ్ వాల్యూస్ అనేది డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఏమి ఉండదు జీరో అనమాట. ఈ మెమరీ వచ్చేటప్పటికి
సెకండరీ మెమరీ. మెమరీ వచ్చేటప్పటికి సెకండరీ మెమరీ. నెక్స్ట్ థర్డ్ది ఏంటి, స్టాటిక్. స్టాటిక్ అనే స్టోరేజ్ తీసుకున్నాం, స్టోరేజ్ క్లాస్ తీసుకున్నాం. స్టాటిక్ అనే స్టోరేజ్ క్లాస్ తీసుకున్నాం. ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ స్కోప్ ఏంటి, దేని మీద బేస్ ఉంది, ఫంక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఫంక్షన్ మీదే బేస్ అయి ఉంటుంది. ప్రోగ్రామ్, దీని యొక్క లైఫ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే ఉంటుందో అంతవరకు లైఫ్ టైం వరకు ఆ ప్రోగ్రామ్ అనేది స్కోప్ దేని మీద, ఫంక్షన్, కానీ లైఫ్ అనేది ప్రోగ్రామ్. రిమైనింగ్ ఆటో స్టోరేజ్ క్లాస్ వచ్చేది ఏంటి, స్కోపు ఫంక్షనే, దాని యొక్క లైఫ్ ఫంక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. అదే ఎక్స్టర్న్కి వచ్చేటప్పటికి స్కోప్ వచ్చేటప్పుడు ప్రోగ్రాము, దాని యొక్క స్కోపు ప్రోగ్రాము, లైఫ్ కూడా ప్రోగ్రామ్ ఎలాగైతే అలాగా దాని యొక్క లైఫ్ కూడా ప్రోగ్రామ్ మీద బేస్ అయి ఉంటుంది. స్టాటిక్ వచ్చేటప్పటికి దీని యొక్క స్కోప్స్ ఏంటి, ఫంక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. స్టాటిక్ వచ్చేటప్పటికి ఏంటి, దాని యొక్క స్కోపు ఫంక్షన్ మీద డిఫైన్ ఉంటుంది. కానీ లైఫ్ ఏంటి, ప్రోగ్రామ్ మొత్తం దాని మీద లైఫ్ అయి ఉంటుంది. ప్రోగ్రామ్ మొత్తం మీద లైఫ్, ప్రోగ్రామ్ ఎంతైతే ప్రోగ్రామ్ అంతటి మీద లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ జీరోస్, అంటే దీంట్లో గర్బేజ్ వాల్యూస్ అనేది ఏమీ ఉండవు. గర్బేజ్ వాల్యూస్ లేవు కాబట్టి దీన్ని జీరో అని అంటున్నాం. ఓకేనా, జీరోస్ అంటున్నాం. దీని మెమరీ వచ్చేటప్పటికి ఏంటి, సెకండరీ మెమరీ. దీని యొక్క మెమరీ ఏంటి, సెకండరీ మెమరీ. నెక్స్ట్ రిజిస్టర్ వచ్చేటప్పటికి ఏంటి, దీని యొక్క స్టోరేజ్ క్లాస్ రిజిస్టర్లో స్కోప్ ఏంటి, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో స్కోప్ దేని మీద బేస్ అయి ఉంటుంది, ఫంక్షన్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. స్కోప్ అంటే దాని మీద రిజిస్టర్ అనే దాని మీద మనం రిజిస్టర్ అనేది చేస్తున్నాం. దేని మీద బేస్ చేస్తున్నాం, ఫంక్షన్ బేస్ చేసుకుని మనం రిజిస్టర్ చేస్తున్నాం అనమాట దీన్ని. ఓకేనా, దీని యొక్క లైఫ్ అంటే ఫంక్షనే. సేమ్ ఎలాగా ఆటోలాగా, ఆటో యొక్క స్టోరేజ్ క్లాస్లో ఏంటి, స్కోపు లైఫ్ ఫంక్షనే. అలాగే రిజిస్టర్లో కూడా ఫంక్షన్ మీద బేస్ అయ్యి జరుగుతుంది అనమాట. స్కోప్ అయినా లైఫ్ అవునా, స్కోపు అండ్ లైఫ్ ఫంక్షన్ మీద బేస్ అయ్యే రిజిస్టర్ అవుతుంది. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ గర్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. గర్బేజ్ వాల్యూస్ రిజిస్టర్ అవుతాయి. గర్బేజ్ వాల్యూస్ కూడా రిజిస్టర్లో స్టోరేజ్ అవుతాయి. అంటే మనం ఆ గర్బేజ్ వాల్యూస్ ప్రిడిక్ట్ అయ్యే వరకు చూసి అప్పుడు వాల్యూస్ని మనం ఒరిజినల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు ఒరిజినల్ వాల్యూ మనకు వస్తుంది అనమాట, అవుట్పుట్గా వస్తుంది. నెక్స్ట్ దీని మెమరీ ఏంటి, ప్రైమరీ మెమరీ. దీని మెమరీ వచ్చేటప్పటికి ఏంటి, ప్రైమరీ మెమరీ. ఇవి స్టోరేజ్ క్లాస్ యొక్క వాటి యొక్క స్కోప్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి, మెమరీ వేసి ఏంటి అన్నది. ఇక్కడ మనకి ఒకటి అబ్జర్వ్ చేశారు మీరు, ఆటో రిజిస్టర్ అనేది స్కోప్ ఏంటి, ఫంక్షనే. లైఫ్ అంటే ఏంటి, అది ఫంక్షన్ మీద బేస్ చేసుకునే ఆ స్టోరేజ్ అనేది రన్ అవుతుంది, దాన్ని లైఫ్ అంటాం. స్కోప్ అనేది కూడా ఎక్కడ బేస్ చేసుకుని స్టోరేజ్ అవుతుంది, ఫంక్షన్ మీదే. లైఫ్ అనేది ఆ ఫంక్షన్ యూజ్ చేసినంతసేపు ఆ స్టోరేజ్ అనేది ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నా ఆ ఫంక్షన్ యూజ్ చేసినంత వరకు ఆ స్టోరేజే రన్ అవుతుంది అనమాట. దానికి ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇందులో, ఆటోని రిజిస్టర్ అనేది స్కోప్ లైఫ్ ఎలాగుంది సేమ్. ఎప్పుడైతే ఫంక్షన్ మీద స్కోప్ ఉందో లైఫ్ ఉందో అక్కడే గర్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. చూసారా మీరు, ఇక్కడ చూడండి, ఫైండ్ అవుట్ చేయండి. మనకి ఆటో రిజిస్టర్ వచ్చేప్పుడు స్కోప్ ఏంటి, ఫంక్షనే. ఆటోకి స్కోపు ఫంక్షనే, రిజిస్టర్కి స్కోపు ఫంక్షనే. అలాగే లైఫ్ చూడండి, ఆటో లైఫ్ ఫంక్షనే, అలాగే రిజిస్టర్ లైఫ్ ఫంక్షనే. ఇలా రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు గర్బేజ్ వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ ఏంటి, గర్బేజ్ వాల్యూ వచ్చింది చూడండి. డిఫాల్ట్ వాల్యూ ఏంటి, గర్బేజ్ వాల్యూ వచ్చింది. కానీ మెమరీ వేరేగా ఉంది చూడండి. ఆటోకి సెకండరీ మెమరీ అయింది, రిజిస్టర్కి ప్రైమరీ మెమరీ అయింది. ఇప్పుడు ఎక్స్టర్న్ వచ్చేటప్పటికి స్కోప్ ప్రోగ్రామే, లైఫ్ ప్రోగ్రామే. స్కోప్ వచ్చేటప్పుడు ప్రోగ్రామ్ మీద స్కోప్ ఉంది, అలాగే లైఫ్ అనేది ప్రోగ్రామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు లైఫ్ ఉంటుంది అనమాట. అది ఎక్స్టర్నల్ స్టోరేజ్. దీనికి గర్బేజ్ వాల్యూ లేదు, అందుకే జీరో అన్నాం. డిఫాల్ట్ వాల్యూ లేదు, అందుకే జీరో అన్నాం. ఇది వచ్చి సెకండరీ మెమరీ అయింది. అలాగే స్టాటిక్ వచ్చేటప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది. మీకు అర్థమైందా, గర్బేజ్ డిఫాల్ట్ వాల్యూ ఎక్కడ వచ్చినాయి, ఫంక్షన్ ఉన్న చోటనే ఎక్కువ ఫంక్షన్, అంతే కదా, ఫంక్షన్ బేస్ చేసుకునే కదా మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. ఎక్కడైతే ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్ ఉన్న చోట మనకు గర్బేజ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ప్రోగ్రామ్ మీద బేస్ అయ్యి ఫంక్షన్ ఉంటుంది, ఒక ఫంక్షనే ఉంది. ప్రోగ్రామ్ అంతా ఒకసారి బేస్ చేసుకున్నప్పుడు గర్బేజ్ వాల్యూ రాలేదు. ఇక్కడ చూడండి, స్టాటిక్లోకి వచ్చేటప్పటికి ఒక ఫంక్షన్ ఉంది, దాని యొక్క స్కోప్ ఎక్కడ, ఫంక్షన్ మీద ఉంది. ప్రోగ్రామ్ అంతటికి లైఫ్ అంటే ప్రోగ్రామ్ అంతటికి, ప్రోగ్రామ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ వచ్చేటప్పటికి మన గర్బేజ్ వాల్యూస్ ఏమైనా ఉందో, డిఫాల్ట్ వాల్యూస్
ఏమీ లేవు. కానీ ఇక్కడ మెమరీ వచ్చేటప్పటికి సెకండరీ మెమరీ. ఇది స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్ అనేది మనకి ఎగ్జామ్లో షార్ట్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఫంక్షన్ అనేది చిన్న యూనిట్. ఫంక్షన్ వచ్చేటప్పటికి మనకి చిన్న యూనిట్. చాలా ఈజీ క్వశ్చన్స్, మీకు చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకేనా?